అదే విధంగా మనం ఒక పోస్టర్ రిలీజ్ చేసుకున్నాం. లీడర్ అనేటటువంటి పేరుతో తెలంగాణ వ్యాప్తంగా కూడా శిక్షణ శిబిరాలను నిర్వహించకపోతా ఉన్నాం. ఎందుకోసము శిక్షణ శిబిరాలు, ఎవరికి శిక్షణ అనేటటువంటి అంశాలు ఇవాళ ప్రజల ముందుకు తేదలుచుకున్నాం. తెలంగాణ జాగృతి గత అనేక సంవత్సరాలుగా మొదటి నుండి ఇప్పటి వరకు కూడా యువ మిత్రులను, సాహితీ మిత్రులను, తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా వారి నాయకత్వాన్ని ఎంకరేజ్ చేస్తూ మరి ముందుకు రావడం జరిగింది. అన్నిటికన్నా మించి, అన్నిటికన్నా ముఖ్యంగా సమాజంలో సగభాగమైనటువంటి మా ఆడబిడ్డలందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా యూత్ పాలిటిక్స్లోకి రావాలని చెప్పి జాగృతి ఇదివరకు కూడా అనేకమైన కార్యక్రమాలు చేసింది. జాగృతి యొక్క బలమైనటువంటి నమ్మకం ఏంటంటే యూత్ ఎప్పుడైతే పాలిటిక్స్లోకి వస్తారో అదొక క్లీన్ పాలిటిక్స్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వారందరికీ కూడా పాలిటిక్స్లోకి వచ్చేటటువంటి ఒక ప్లాట్ఫామ్గా తెలంగాణ జాగృతి రేపు మారబోతా ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.